భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలైతే తెగిస్తున్నాయి. మన బెంగాల్‌లో 35,00,000 మంది అనర్హులకి సంబంధించినటువంటిది ఏదైతే మహిళలకి ఇస్తానన్న డబ్బులు ఆపేశారు 3,000. 35,00,000 మందిది ఎగ్గొట్టడం అంటే ఆషామాషి కాదు. అదేమంటే రూల్ ప్రకారం లేదు. రూల్ ప్రకారం లేదని తెలిసినా మమతా బెనర్జీ ఇచ్చింది. ఆ తర్వాత మహారాష్ట్రలో కూడా అట్లాంటి యాక్షనే తీసుకుంటున్నారు. ఎక్కడైతే తేడా వచ్చిందో మహారాష్ట్రలో 92,00,000 మంది బెనిఫిషరీస్ లాస్ట్ ఇయర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చింది. బీజేపీ ప్రభుత్వమే ఇచ్చింది. లడ్కీ బహినీ స్కీమ్ అన్నటువంటిది. ఈకేవైసీ చెక్ చేస్తే ఆదాయం ఎక్కువుండి కూడా తక్కువ చూపిస్తున్నటువంటి వాళ్ళు లెక్కల్లో తక్కువ చూపించినటువంటి వాళ్ళది ఆధార్ లింకప్ చేసేటప్పటికి అసలు విషయాలు బయటపడ్డాయి. 92,00,000 మంది అనర్హులు. అంటే దాదాపు 1,00,00,000 మంది. వీళ్ళందరి వ్యతిరేకతని రేపు పొద్దున అక్కడ శివసేన వీళ్ళు ఎవరైతే మిగతా బ్యాచ్ ఉంటారో క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారో శరద్ పవార్ వర్గం. అప్పటిదాకా ఎలా తట్టుకుంటారనేది చూడాల్సి ఉంది.